బీఎస్సీ నర్సింగ్ చేసి ఊర్లో 12,000, 15,000కి మండల స్థాయి ఊర్లో పనిచేస్తున్నారా? లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి పెళ్లి చేసుకొని ఊర్లోకి వెళ్ళి సెటిల్ అయ్యి ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్నారా? బీఎస్సీ నర్సింగ్ చేసి ఎక్కడన్నా కాలేజీలలో ఏదో ప్రొఫెసర్గా, లెక్చరర్గా చిన్న శాలరీతో సరిపెట్టుకుంటున్నారా? అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మీకు అవకాశం ఉంటే జర్మనీ మిమ్మల్ని పిలుస్తుంది. నెలకి 3 లక్షలు శాలరీ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్తో కలిపి మీరు ప్రయాణం చేయాలి. సో ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా అవసరాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. మీరు ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారో కామెంట్ చేయండి. ఏమేమి డాక్యుమెంటేషన్ కావాలనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లింక్ చూడండి. నేను కూడా ఈ లింక్ మన వీడియోలో పెడతాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసి దీన్ని ఫాలో అయ్యి మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. బీఎస్సీ నర్సింగ్ అనేది చిన్న చదువు కాదు. ఇన్ఫ్యాక్ట్ నర్సింగ్ అనేది చిన్న చదువు కాదు. ఎవరు పడితే వాళ్ళు ట్రీట్ చేయలేము మనం. ఏదన్నా అపాయం వచ్చింది, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే మనకు నర్స్ కావాలి, డాక్టర్ కావాలి. సో అలాగే డాక్టర్ తర్వాత డాక్టర్ లాంటి వాళ్ళు మీరు, అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసి చదివించి ఇక్కడే కూర్చోబెట్టకుండా విదేశాలు పంపిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని రెడీ చేసుకుంటారు. అలాగే మీరు ఎవరైతే చదువుకొని ఉన్నారో నర్సింగ్, మీరు కూడా అక్కడక్కడ సెటిల్ అవ్వద్దు. అమ్మ కుట్టి అయ్యి కుట్టిలాగా అక్కడక్కడే ఉంటే ఊరు మనకేం చేయదు, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ మనకేం చేయదు. మీకు మీరు తప్ప ఇంకెవ్వరు హెల్ప్ చేసుకోలేరు. ట్రస్ట్ మీ. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు తప్ప ఎవ్వరూ హెల్ప్ చేసుకోలేరు. సో వీడియోలో ముందుకెళ్దాం. మనం ఇలాంటి వీడియోలు చేస్తుంటాం. దయచేసి నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా అవసరాలు ఉంటే. కొత్తగా ఏమైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయ్యి జర్మనీలో హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. మీకు నర్సింగ్లో జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీరు జర్మనీ వెళ్ళాలనుకుంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా మీరు ప్రయాణం చేస్తే నెలకు 3 లక్షల రూపాయలు మీకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఏపీఎస్ఎస్డిసి అలాంగ్ విత్ ఓఎంసిఏపి అండ్ ఐఈఎస్ వారు జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. మీకు కావాల్సిందల్లా ఏంటంటే క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఉండాలి, ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు. శాలరీ 2,700 యూరోస్ నుంచి 3,000 యూరోస్ వరకు ఉంటుంది నెలకి. అంటే €1 113 రూపాయలు సుమారుగా. ₹1 అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతుంది. అది కాంట్రాక్ట్ 1 year. బెనిఫిట్స్ ఏంటంటే ఓవర్ టైం ఉంటుంది, అకామిడేషన్ సపోర్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్ ఏంటంటే మీకు జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉంది. సో జూన్లో ఫస్ట్ బ్యాచ్ నుంచి 2026లో విజయవాడలో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. దీనిలో A1, B2 ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మీకు. సో సుమారుగా దీనికి ఈ ఖర్చు అయ్యేది ఎంతంటే ₹2,15,000 ఖర్చు అవుతుంది. అది ఇన్స్టాల్మెంట్ రూపంలో మీరు పెట్టుకొని మీరు అక్కడ విజయవాడ వారు ఎక్కడ చెప్తే అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ నుంచి పూర్తయిన తర్వాత ఈ A1, B2 సర్టిఫికెట్స్ పొంది జర్మనీ వెళ్ళి ఈ జాబ్ని మీరు ఎంజాయ్ చేసి మీరు అనుకున్న ఇన్కమ్ని అచీవ్ చేసుకొని మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. సో దయచేసి ఇలా గవర్నమెంట్ ఇస్తున్న అవకాశాలని మీ పిల్లలు ఉపయోగించుకునేలా తల్లిదండ్రులను చేసి, అలాగే చదువుకున్న వారు ఎవరన్నా మీ ఫ్యామిలీలో బీఎస్సీ నర్సింగ్ చేసి చిన్న చిన్న హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళని రికమెండ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి అవకాశాల కోసం నా రేపటి కోసం ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి మొబైల్లో మన రేపటి కోసం ఛానల్ ఉండేలా చూడండి. లైఫ్లో ఎవరికో ఒకరికి ఇది ఉపయోగపడేలా చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి, ఫాలో అవ్వండి. బాయ్.